బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్ కాపీలో A14 గా కాటా శ్రీనివాస్ పేరును చేర్చారు. ఆయనతో సహా మరో 43 మందిపై కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి వెళ్లి గులాబీ రంగులో ఉన్న కుర్చీలను విరగ్గొట్టి సీఎం రేవంత్ ఫోటో పెట్టారు కార్యకర్తలు. అయితే క్యాంప్ ఆఫీసు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలపై అలాగే ఇటు కాటా శ్రీనివాస్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారుగా. అసలు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు హేమ? నిన్న పటాన్చెరులో జరిగినటువంటి సంఘటన పైన ఈ రోజు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. గూడెం మైపాల్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ని బేస్ చేసుకొని కేసు నమోదు చేశారు. మొత్తం ఇప్పటికే 40 మంది మీద కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా పటాన్చెరు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ పైన కూడా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలో A14 గా కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ ని పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన అంతా కూడా తెలిసిందే. ఒక్కసారిగా పటాన్చెరు మొత్తం కూడా అక్కడ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. నిన్న పటాన్చెరులో ఒక్కసారిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు. అందులో ప్రధానంగా ధర్నా చేసినటువంటి వాళ్ళు కాటా శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా మైపాల్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ధర్నా చేసి అనంతరం నేరుగా గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి చైర్లు కానివ్వండి, మొత్తం క్యాంప్ కార్యాలయం మొత్తం కూడా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఫొటోస్ తో పాటు మిగతా ఫొటోస్ అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. నేరుగా ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటో తీసుకొని వెళ్లి అక్కడ ఉన్నటువంటి మైపాల్ రెడ్డి చైర్ లో కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని బేస్ చేసి మైపాల్ రెడ్డి కేసు నమోదు చేశారు. కేసు నమోదులో భాగంగా 40 మంది మీద కూడా నిన్న ఎవరైతే వచ్చి ధర్నా చేసి గందరగోళ వాతావరణం సృష్టించారో వాళ్ళందరి పైన కూడా కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పైన కూడా కేసు నమోదు చేశారు. A14 గా కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మరొక వైపు నిన్న జరిగినటువంటి పరిణామాలన్నీ కానివ్వండి, అదేవిధంగా అంత పెద్ద ధర్నా చేయడానికి తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటికీ కూడా కాటా శ్రీనివాస్ గౌడే కారణం. అతను ప్రోద్బలంతోనే అతనికి సంబంధించినటువంటి వర్గం వ్యక్తులు ఇదంతా కూడా చేశారంటూ కూడా కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ.